ఏలూరు మండలం కాట్లపాడు గ్రామానికి చెందిన నంబూరి గోకుల్ అనే కుర్రాడు తనకి మరణాత ఎంటర్ప్రైజెస్ అనే ఒక బిజినెస్ ఉందని, దాంట్లో ఊప్స్ గోలీ సోడా అనే గోలీ సోడాలు తయారు చేసి షాపులకు విక్రయిస్తానని చెప్పేసి చెప్పాడు. అతను గత సుమారు 10 నెలలుగా ఆ బిజినెస్లో ఉన్నట్టు. రీసెంట్గా ఏలూరు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఆఫీస్ చెందిన ఫుడ్ ఇన్స్పెక్టర్ గారైన కావ్యారెడ్డి అనే వాళ్ళు, అదేవిధంగా అక్కడ పనిచేసే అటెండరు పుల్లారావు గారు, వీళ్ళు కబురు చేసి వాళ్ళకి సంబంధించిన గోలీ సోడాలో ఏగ ఉందని చెప్పేసి దానికి సంబంధించి తాము శాంపుల్స్ తీసుకున్నామని, దాని మీద ల్యాబ్కి టెస్ట్కి పంపించినట్టు, దాన్ని వచ్చి పరిష్కారం చేసుకోమని చెప్పి కబురు చేస్తే వెళ్ళి కావ్యారెడ్డి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారి దగ్గరికి, అదేవిధంగా అటెండర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఈ రిపోర్టు తను ఏం చెప్పాడంటే తన దగ్గర ఎటువంటి శాంపుల్ తీసుకోలేదని, కాబట్టి ఎక్కడ తీసుకున్నారని చెప్పినా ఆల్రెడీ తాము శాంపుల్ తీసుకున్నాం, టెస్ట్ పంపించామని బెదిరించి ఇతనికి కేసు పెడతామని చెప్పి బెదిరించడం జరిగింది. సో దాని నుంచి కేసు లేకుండా చేయాలంటే కనుక ఇతని దగ్గర నుంచి 25,000 రూపాయలు కావ్యారెడ్డి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ డిమాండ్ చేయడం, ఇతను బతిమాలుకుంటే 20,000 రూపాయలుకి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా అటెండర్ అయిన పుల్లారావు గారు ఆయనకు మరో 2,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. అతను సరే అని చెప్పేసి భయపడి అక్కడ సరే అని చెప్పడం జరిగింది. కానీ అతనికి వీళ్ళకి లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీని అప్రోచ్ అవ్వడం జరిగింది. వచ్చి మాకు కంప్లైంట్ చేస్తే మేము ఈ ఉన్నతాధికారి దృష్టిలో పెట్టి ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసాం. ప్రిలిమినరీ ఎంక్వైరీలో ఈ విషయాలన్నీ నిజాలుగా మాకు అనిపించినాయి, మనకు ఆధారాలు వచ్చినాయి. దాని మీద ట్రాప్కి పర్మిషన్ తీసుకుని నిన్న అంటే 4/2/2025 తేదీ మేము ట్రాప్కి అరేంజ్ చేసుకున్నాం. అదేవిధంగా ట్రాప్ అరేంజ్ చేసుకుని ఏలూరు కోటదిబ్బ ప్రాంతంలో ఉన్న ఫుడ్ సేఫ్టీ ఆఫీస్లో రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో ట్రాప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అక్కడికి బయట క్యాంపు నుంచి వచ్చిన ఈ మొదటి ముద్దాయి కావ్యారెడ్డి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మరియు రెండో ముద్దాయి పుల్లారావు, వీళ్ళిద్దరూ కూడా అక్కడ ఆఫీస్లో ఈ ఫిర్యాదు అని చెప్పిన గోకులు వెళ్ళినప్పుడు మరోసారి డబ్బులు తీసుకొచ్చామని చెప్పి అడగడం, ఇద్దరు తీసుకొచ్చారని చెప్పి అంటే అప్పుడు కావ్యారెడ్డి అనేవాడు ఆ డబ్బుని అటెండర్ అయిన పుల్లారావుని తీసుకోమని ఆదేశించడం, అతను ఈ 20,000 రూపాయలు తీసుకోవడం, అదేవిధంగా తను డిమాండ్ చేసిన 2,000 రూపాయలు కూడా మేము పురమాయించిన లంచం సొమ్ము తీసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళు బయటకు వస్తూ మమ్మల్ని చూసి అతను పుల్లారావు అనే అతను 20,000 రూపాయలు ఆ గేటు పక్కన పడేయడు, అది గమనించి దాన్ని తర్వాత టెస్టులు చేసుకుని అతనికి కెమికల్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. తర్వాత అమౌంట్ కూడా మధ్యవర్తుల సమక్షంలో ఈ లంచం సొమ్ము సీజ్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ కన్ఫెషన్ కూడా రికార్డ్ చేయడం జరిగింది మధ్యవర్తుల సమక్షంలో. దర్యాప్తు అనంతరం ఈరోజు ఉదయం 6:30 గంటల సమయంలో ఈ కావ్యారెడ్డి A1 ముద్దాయిని, అదేవిధంగా పుల్లారావు A2 ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్కి మెడికల్ పరీక్ష నిమిత్తం పంపించడం జరిగింది. ఈ బేసిక్ ప్రాథమిక దర్యాప్తు అనంతరం ముద్దాయిలని ఇద్దరిని కూడా రాజమండ్రి ఏసీబీ కోర్టులో రిమాండ్ నిమిత్తం హాజరు పెడతాం. ప్రజలకి గతంలో చెప్పాం, మనకి చట్టపరంగా చట్టపరంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేయాల్సిన పనుల విషయంలో ఎవరైనా డబ్బులు అడిగితే కనుక, అంటే లంచం అడిగితే కనుక ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇమ్మీడియట్గా వారు మనకి ఏలూరు జిల్లా మరియు పశ్చిమ గోదావరి జిల్లా అంటే భీమవరం జిల్లా, ఈ 2 జిల్లాల పరిధిలో ఉన్న ప్రజలు వాళ్ళు ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులు కనుక లంచం అడిగితే ఇమ్మీడియట్గా ఏలూరు ఆఫీస్కి ఫోన్ ద్వారా కానీ లేదా పర్సనల్గా కానీ వచ్చి సంప్రదించి వారి ప్రాబ్లం చెప్పి దాన్ని బట్టి మనం ట్రాప్ ఆర్గనైజ్ చేయడం, అటువంటి లంచం అడిగిన వాళ్ళని పట్టుకుని కోర్టుకు హాజరు పెట్టడం జరుగుతుంది. మనకి ఏలూరు ఏసీబీకి సంబంధించిన సెల్ ఫోన్ నెంబర్లు 3 ఉన్నాయి. డిఎస్పీ నెంబరు 9440446157. అదేవిధంగా మరో 2 ఇన్స్పెక్టర్స్ ఉంటారు. 9440446158, 9440446159. ఈ 3 నెంబర్లకి ఫోన్ ద్వారా తెలియపరచడం, అవసరమైతే ఈ ఆఫీస్ కూడా వచ్చి వారు హెల్ప్ తీసుకోవచ్చు.
ఎట్టి బస్సులోనూ ప్రభుత్వ ఉద్యోగులకి తాము చేయాల్సిన పనికి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఇటువంటి విషయంలో చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి మేము ఇమీడియట్గా దాని మీద చర్య తీసుకుంటాం. ఎటువంటి లంచాలు ఇవ్వకుండానే ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి వారు సేవలను పొందవచ్చు.